హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి ఏఎల్పి 2024 CBT1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ప్యూర్ మ్యాథ్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆల్జీబ్రా, ఇండిసెస్, సర్డ్స్, తెలుగులో దీన్ని మనం బీజగణితం కరణులు అనే టాపిక్ అంటారు సార్. సో ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనం 2024లో CBT1 అడిగిన అన్ని క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్లో జరిగిన అన్ని క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, వెరీ ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఖచ్చితంగా అప్కమింగ్ NTPC అదేవిధంగా గ్రూప్ బిలో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి మోడల్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ x + 1/x = a అనుకోండి. సపోజ్ మిమ్మల్ని కనుక x² + 1/x² అడిగితే మీరు సింపుల్గా a² - 2 చేయండి. ఒకవేళ x² - 1/x² అడిగితే a² + 2 చేయండి. సో దిస్ ఇస్ ద లాజిక్. ఏ విధంగా వచ్చిందంటే సార్ చూడండి, ఇక్కడ a + b² అనుకోండి సార్, a² + b² + 2ab ఉంటుందా? సో ఇది అటు వెళ్ళిపోతే మైనస్ వస్తుంది కదా. ఒకవేళ మైనస్ చేస్తే చెప్పండి సార్, ఇక్కడ మైనస్ చేస్తే x² - 1/x² అంటే a² + 2 అవుతుంది. చూడండి, ఇక్కడ a² + b² + 2ab కదా. సో +2ab - 2b అటు వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఇక్కడ x + 1/x = a అయితే x² + 1/x² అడుగుతున్నాము a² - 2 సార్. x² - 1/x² అడితే a² + 2. సింపుల్గా చేసేయండి. ఈ విధంగా సింపుల్గా చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ x + 1/x = 5 అయితే x² + 1/x² అంటే ఏం చెప్పాను సార్ నేను, a² - 2, 5² అంటే 25, 25లోకి వెళ్ళి 2 తీసేయండి. మీకు ఆన్సర్ ఏంటి సార్? మనకు 23 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చాలా సింపుల్ సార్, అసలు పెన్ అండ్ పేపర్ అవసరమే లేదు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు 5² - 2, 25 - 2, 23. నేనైతే డైరెక్ట్గా 23 ఆన్సర్ పెట్టిస్తాను. అంటే ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ అని నేర్చుకుంటేనే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ సార్, ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతాను సార్. సో ఇండిసెస్ అనే టాపిక్ సార్, మనకు 2³ తెలుసు, 3³ తెలుసు, బట్ -9 అంటే ఏంటి సార్? అసలు 2³ 8, 3³ 27, ఓకే, బట్ వాట్ ఈస్ -9 మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఇండిసెస్లో ఒక లా ఉంటుంది, ఏంటంటే సార్, ఎనీథింగ్ పవర్ 0, a పవర్ 0 1, 1 lakh పవర్ 0 1, -b పవర్ 0 1. మీరు పవర్ కనుక 0 వస్తే ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా న్యూమరికల్ ఉన్నా ఆల్ఫాబెట్ ఉన్నా ఏది ఉన్నా కూడా దీని వాల్యూ మీకు 1 అయిపోతుంది. అది ఎవరికైతే తెలిస్తే ఆన్సర్ చాలా ఈజీ. 2³ 8, 3³ 27, సో 7 8 56, లాస్ట్ 6 ఉండాలి. సో ఇది కాదు 27 8 అంటే 36 ఎట్లా అవుతుంది సార్? కాదు కదా. ఆప్షన్ బి 216. ఈ క్వశ్చన్లో సాల్వ్ చేయాలంటే -9 అంటే 1 అని తెలియాలి. తెలిస్తే ఆన్సర్ చాలా ఈజీ. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సో ద వాల్యూ ఆఫ్ m ఇన్ p/q హోల్ టు ద పవర్ ఆఫ్ 2m + 2 బై q/p హోల్ టు ద పవర్ ఆఫ్ 9 - m. సో ఇక్కడ చాలామంది తెలియాలి, a పవర్ 1 అంటే ఏ 1/aని కనుక మనం తీసుకొస్తే అది a పవర్ -1 వస్తుంది. మనకు ఇండిసెస్లో ఏ కనుక న్యూమరేటర్లోకి వస్తే అది మైనస్ అయిపోతుంది. లేదంటే సింపుల్ ఏమి సార్, ఇది రివర్స్ అయినప్పుడు యాక్చువల్ చూడండి సార్, ఇక్కడ పవర్లో 1 ఉన్నప్పుడు 1 ఉంది. ఒకవేళ 1/a ఉంటే పవర్లో ఏమొస్తుంది సార్? మనకు మైనస్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, p/q హోల్ టు ద పవర్ ఆఫ్ 2m + 2, q/p హోల్ టు ద పవర్ ఆఫ్ 9 - m. ఇది క్వశ్చన్. కానీ ఇక్కడ నుంచి నాకు m వాల్యూ అడుగుతున్నాడు సార్. m వాల్యూ కావాలి. m వాల్యూ కావాలంటే మరి ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. దీన్ని రివర్స్ మార్చుకునే ఇంకా దీన్ని రివర్స్ మార్చుకునే ఇంకా నేను దీన్ని రివర్స్ మార్చుకున్నాను సార్. అంటే దీన్ని q/p రూపంలోకి మార్చుకుంటే ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అయిపోతుంది, -2m -2 అవుతుంది. సో ఇక్కడ q/p పవర్ మనకు ఇంకో కాన్సెప్ట్ తెలియాలి. ఏంటి సార్? a పవర్ m = a పవర్ n అయితే, ఒకవేళ భూములు కనుక సమానం అయితే ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. m = n కదా సార్, మన కాన్సెప్ట్ తెలుసు కదా. a పవర్ m = a పవర్ n అయితే m = n అవుతుంది.
సో ఈ రెండు సమానం కాబట్టి ఇవి కూడా సమానమే. -2m -2 ఈజ్ ఈక్వల్స్ టు 9 - m అవుతుంది సార్. సో ఈ m తీసుకురా సార్ ఏమవుతుంది సార్, -2m + m ఈజ్ ఈక్వల్స్ టు 9 + 2 అవుతుంది, అంతే లేదా. సో -m ఈజ్ ఈక్వల్ 11 అయితే, సో మిమ్మల్ని అడిగింది m వాల్యూ ఏమవుతుంది సార్ మనకు -11 అవుతుంది. m వాల్యూ -11 అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ మీకు సాల్వ్ చేయాలంటే రెండు ఇండిసెస్ రావాలి, లాస్ రావాలి. ఒకటి ఇది తెలియాలి, ఒకటి ఇది తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ చేయడం ఈజీ సార్, సింప్లిఫికేషన్ ఎవరైనా చేస్తారు. బట్ ఇక్కడ దీన్ని ఈ విధంగా మార్చుకున్నప్పుడు ఇది మార్చడం తెలియాలి. బేసిస్ కనుక సమానమైతే ఎక్స్పోనెంట్స్ కూడా సమానం అని మీకు తెలియాలి. అంటే రెండు లాస్ మీకు తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. చాలా మంది చేసే మిస్టేక్ మనం చేయొద్దు, మనం అసలే చేయొద్దు ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా మీరు x = y = z = 1 పెట్టుకోవాలి. ఇక్కడ x ఉందా, ఓన్లీ yz మాత్రమే ఉంది కదా, ఈ విధంగా పెట్టుకుంటే ఆన్సర్ డైరెక్ట్ ఈజీగా వస్తుంది. మళ్ళీ a+b² ఫార్ములా ప్రకారం కూడా చేస్తారు, చేయకూడదు. మళ్ళీ చెప్తున్న ఫార్ములా. ఒకవేళ రెండు ఆప్షన్స్ వస్తే ఎట్లా సార్ అంటే, రెండు ఆప్షన్స్ రావు. ఎందుకు చూడండి, ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, సేమ్ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఇప్పుడు రెండు 1 పెట్టుకుంటే, సో ఇది 2 - 5 -3 హోల్ స్క్వేర్, 5 + 2 7 హోల్ స్క్వేర్, -25 × 1 25. సో సాల్వ్ చేయండి సార్. ఇది 9, ఇది 49, ఇది 25. సో 49 + 9 58, 55 లెక్కలు 25 తీసేయండి, 33 రావాలి. ఆప్షన్లో వెళ్దాం. ఇక దీన్ని సాల్వ్ చేస్తే నాకు 33 వచ్చింది సార్. ఆప్షన్లో వెళ్దాం. 19 + 4 23, 33 రావాలి, కాదు. 19 - 4 కాదు. 29 + 4 ఆప్షన్ సి ఏమంటుంది సార్ నాకు, 29 + 4 33 అవుతుందా లేదా. 29 - 4 అంటే 25 కాదు. సో మన మెథడ్, రాజేష్ సార్ మెథడ్ ఆ విధంగా ఉంటుంది సార్. అంటే మనకు ఆల్జీబ్రాలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చాలామంది మిస్టేక్ ఏంటి సార్ అంటే, ఇది a - b² రూపంలో ఉంది, 2z² + 5y² -2 2 4 4 5 20z అది విధంగా చేస్తారు. ఆ విధంగా చేస్తే మీకు ఉన్న టైం వెళ్ళిపోతుంది మొత్తం ఎగ్జామ్. ఇలాంటి క్వశ్చన్స్ స్మార్ట్గా చేయాలంటే మీరు ఈ విధంగా స్మార్ట్గా చేసినట్టే తీసుకుంటారు సార్. క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఇచ్చేది కూడా ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఈ టైంని ఇంకో ప్రాబ్లం మీద మనం సాల్వ్ చేయొచ్చు, టైం సరిపోతుంది, అది మీకు లాజిక్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సో మళ్ళీ ఇది కూడా సేమే సార్. a = b = c = 1 పెట్టుకోండి. సాల్వ్ చేయండి సార్. 1 + 9 + 1 -6 + 6 -2. సో ఇది క్యాన్సిల్. ఇది 10 11 లెక్కలు 2 తీసేస్తే 9 రావాలి. ఆప్షన్లో చూడండి 9 రావాలంటే ఏది వస్తుంది చెప్పండి. సో 1 - 3 -2 -2 -2 -4² అంటే 16 కాదు. 1 + 4 అంటే సార్ మనకు సార్ 1 + 3 4 4 + 1 5 5² అంటే 25 కాదు. 1 - 3 1 - 3 ఎంత, -2 -2 -1 -3² 9 వస్తుంది, ఛాన్స్ ఉంది. 1 - 3 ఎంత సార్ మనకు -2 -2 + 1 -1 స్క్వేర్ వేస్తే 1 వస్తుంది, కాదు. మనకు 9 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది. అంటే ఇది a + b + c² రూపంలో కూడా రాయొచ్చు, కానీ దానికంటే బెస్ట్ మెథడ్ ఇదే. a = b = c = 1 అంటే ఆప్షన్స్ కూడా ఆ విధంగా ఉంటాయి సార్. సో మరి ఈ విధంగా 2 ఆప్షన్లు వచ్చినాయి సార్. ఒకవేళ 2 ఆప్షన్స్ వచ్చినాయి సార్, 2 3 4 వస్తున్నాయి అనుకోండి, మరి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే, దీన్ని ఏమంటే రాశాను సార్, ఇది a² + 3b² + c² రాసాం. కానీ ఇక్కడ -6ab ఉంది, +6bc ఉంది, +6bc ఉంది. bకి cకి ప్లస్ ఉంది అంటే ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉండాలంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దీన్ని ఏమంటే రాశారు నాకు చెప్పండి. a² + b² + c² + 2ab సార్. 2 × 3ab అని రాయచ్చా, 2 × 3ab అని రాయచ్చా. దీన్ని ప్లస్ 2 × 3bc అని రాయొచ్చు.
మైనస్ 2ac. జాగ్రత్తగా గమనించండి సార్, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2bc మైనస్ 2ac ఉంది. అంటే దీనికి మైనస్ రావాలి, దీనికి మైనస్ రావాలి, దీనికి మైనస్ రావాలి, అంతేనా కాదా? ఇప్పుడు క్వశ్చన్లో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్లస్ రావాలి అంటే మీనింగ్ ఏంటి సార్? ఈ రెండు మైనస్ ఉంటేనే ప్లస్ వస్తాయి కదా. మైనస్ 3bc మైనస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ సి. అంటే దాన్ని ఏమని రాయొచ్చు? a మైనస్ 3 మైనస్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు. బట్ ఇదంతా నేను చేయను సార్, ఇదంతా నేను చేయను. గో విత్ a ఈజ్ ఈక్వల్ b ఈజ్ ఈక్వల్ c ఈజ్ ఈక్వల్ 1, మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా వస్తాయి. సో దట్ ఈస్ ద మెథడ్ సార్. బెస్ట్ మెథడ్ మీకు వెళ్ళిపోవాలి, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, బెస్ట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 5th one. 6th one సార్, ఇది కూడా అలానే వెళ్ళిపోతాం సార్. a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకోండి. సో 1 + 2 3, 3 మైనస్, చూడండి ఇక్కడ ఇది 0 అయిపోతుందా, ఇది 0 అయిపోతుందా? సో మిగిలింది ఏంటిది? ఓన్లీ బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే ఏంటి సార్? మనకు 1 స్క్వేర్. అంటే క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు 1 వచ్చింది. క్వశ్చన్ సాల్వ్ చేస్తే 1 వచ్చినప్పుడు ఆప్షన్ సాల్వ్ చేస్తే కూడా 1 రావాలి. సో ఆ విధంగా ఏ ఆప్షన్ వస్తుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 3, 3 + 3 6, 6 - 5 1, 1 - 1 0 కాదు, 1 రావాలి. 2 + 3 అంటే బీ స్క్వేర్ అన్న, అంటే 1 స్క్వేర్ అన్న 1 కదా సార్. సో 2 + 3 5, 5 - 4 1, 1 + 1 2 కాదు. 3 - 5 -2 -1 -3 కాదు. 3 4 4 + 3 7, 7 - 5 2, 2 - 1 1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 1 వస్తుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ డి. మీరు సాల్వ్ చేసినా కూడా ఇదే వస్తుంది. మన మెథడ్లోకి రండి సార్. మీరు a ఈజ్ ఈక్వల్ b ఈజ్ ఈక్వల్ c ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి, 100% కూడా ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా సాల్వ్ చేస్తేనే మనకు ఆ టైం సేవ్ అనేది చాలా చాలా అవుతుంది. సో దట్ ఈస్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ సార్. మీరు క్వశ్చన్ డీటెయిల్ సొల్యూషన్ అడగలేదు, క్వశ్చన్కి ఆన్సర్ అడిగాడు అంతే. సో ఆ విధంగా చేయాలంటే మీ దగ్గర బెస్ట్ ట్రిక్స్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 0.00001 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 0. ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 1/3 అంటే మీనింగ్ ఏంటి సార్? అది క్యూబ్ రూట్ అన్నాడు, అంతే కదా. దీన్ని క్యూబ్ రూట్ కనుక్కోమన్నాడు, తీసేస్తే మనకు క్యూబ్ రూట్. సో 1 2 3 4 5 6, 6/3 చేస్తే ఎంత రావాలి సార్? ఈ 6 ఉందా, 6/3 అంటే 2. అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉండాలి. 6 పాయింట్ 6 నెంబర్స్ ఉన్నాయి సార్. క్యూబ్ రూట్ వేస్తే 2నే వస్తాయి, ఎందుకంటే 2 × 2 × 2 + 2 + 2 6 అవుతుంది. ఎందుకు అంటే సార్ చూడండి, ఇక్కడ మీకు a పవర్ m × a పవర్ n × a పవర్ z అనుకోండి. చాలామంది a పవర్ m కాదు, m + n + z అవుతుంది. అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 యాడ్ చేయాలి, ఇంటూ కాదు. అక్కడ 0.01 × 0.01 × 0.01 అంటే మీనింగ్ ఏంటి సార్? 0.1 2 ఇక 2 1 2 3 4 5 6 ఇది. సో దాన్ని 0.01 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనకు వదిలేసి పాయింట్ తర్వాత 6 నెంబర్లు ఉన్నాయి సార్. 6/3 క్యూబ్ త్రూ అడిగితే 3/3 అయితే 3 చేయండి, క్యూబ్ త్రూ అడిగితే 3, స్క్వేర్ అడిగితే 2, పవర్ 4 అడిగితే 4. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 6/3 2 అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్ రావాలి. 1కు మళ్ళీ ఆల్రెడీ 1 కదా సార్. ఏ రూట్ వేసినా, క్యూబ్ రూట్ వేసినా, స్క్వేర్ రూట్ వేసినా, పవర్ 4 వేసినా, పవర్ 5 చేసినా, 8 చేసినా కూడా 1 వస్తుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 0.01. ఈ ట్రిక్ అనేది మీకు ఐడియా ఉండాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 7th one, 8th one. సో దిస్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్ ఇది. చాలామంది ఇక్కడ 36 హోల్ టు ద పవర్ 1/6 అడిగారు. 36 హోల్ టు ద పవర్, మరి 36లో పవర్ 1/6లో రాయలేం, కానీ 6² హోల్ టు ద పవర్ 1/6 రాయచ్చు కదా. సో ఇక్కడ మీకు ఫార్ములా తెలియాలి. a పవర్ n హోల్ టు ద పవర్ ఆఫ్ m అంటే a పవర్ m × n. సో 6 × 2 పవర్ 1 2 × 1/6. సో ఆన్సర్ ఏంటి సార్? 6 పవర్ 1/3. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 2 పవర్ 6 అనేది 36 కాదు, దాన్ని 6² రాసుకోవాలి. మళ్ళీ 6² రాసినాక ఈ ఫార్ములా కూడా మీకు ఐడియా ఉండాలి. ఈ రెండింటి ఇంటూ చేయొచ్చు, 2 ఇంటూ చేయాలా ప్లస్ చేయాలా, అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామంది. a పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే a పవర్ m × n ఫార్ములా మీకు ఐడియా ఉంటేనే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 8th one, 9th one. సో సేమ్ ప్రాబ్లం సార్, మళ్ళీ అడిగాడు. x + 1/x = 4 అయితే x² + 1/4 ఏం చెప్పాను నేను? సింపుల్గా స్క్వేర్ చేయండి, -2 చేయండి. 16 - 2 14 అసలు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు.
మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చేసాం కాబట్టి 4 స్క్వేర్ 16, 16 minus 2 14 is the answer. ఆ విధంగా డైరెక్ట్ చెప్పినట్టు ఉండాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్. ఆర్ఆర్బిలో మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసిన, గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన సేమ్ మోడల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సేమ్ మోడల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా సార్ ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ అంటే ఏంటి సార్? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో బేస్ సమానం కదా. 256 0.16ను 0.09 యాడ్ చేస్తే మీకు ఎంత సార్ నాకు చెప్పండి? ఇది 0.25 వస్తుంది. 256 0.25 అంటే మీనింగ్ ఏంటి సార్ నాకు చెప్పండి? ఇది 1/4 కదా. ఎందుకు ఇది కట్ చేస్తే కింద నాడు వస్తుంది 1/4. కానీ ఆన్సర్ ఉందా? లేదు. కానీ 256 అంటే 4 పవర్ 4 అన్నట్టు. సో 4 క్యాన్సిల్ అయితే మీకు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 4. 4 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 4. అంటే లాస్ ఆఫ్ ఇండిసెస్తో పాటు ఈ ఇంకో అంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు 2-3 లాస్ మీకు ఐడియా అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అప్పుడు మీకు ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 10th వన్ సార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ x ప్లస్ a ఇంటూ x ప్లస్ b? మరి x ఈజ్ ఈక్వల్ 1 అనుకుందాం సార్, a ఈజ్ ఈక్వల్ 1 అనుకుంటే కొంచెం చాలా ఈజీ. ద ప్రోడక్ట్ అడిగాడు కదా, లబ్ధమే అడిగాడు కదా. సో x ఇంటూ x స్క్వేర్, a ఇంటూ x ax, మళ్ళీ x ఇంటూ x స్క్వేర్, మళ్ళీ x ఇంటూ b xb, అంతేనా కదా సార్? సో a ఇంటూ b ab. సో ఇక్కడ x కామన్ తీయండి సార్, a ప్లస్ b ab. ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఇదే కదా, x స్క్వేర్ ప్లస్ x ఇంటూ a ప్లస్ b ప్లస్ ab. ఆప్షన్ డి. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. సో సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మరి 1 అనుకుంటే సార్ 1 ఎక్కడ అనుకోవాలంటే సార్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే మీకు క్వశ్చన్ చెప్పేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ z ఈజ్ ఈక్వల్ 1 అనుకోవాలి, a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ c ఈజ్ ఈక్వల్ 1 అనుకోవాలి. క్వశ్చన్ చెప్పేస్తుంది మీకు. ఈ క్వశ్చన్ మనకు సింపుల్గా మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ప్రోడక్ట్ అడిగాడు, లబ్ధం. ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్? లబ్ధం అన్నట్టు తెలుగులో. లబ్ధం అడిగాడు, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మాట సార్. చూడండి ఇక్కడ 0.04 హోల్ టు ది పవర్ ఆఫ్ -1/5 అన్నాడు. -1.5 0.04 హోల్ టు ది పవర్ ఆఫ్ -1.5 కాదు 1.5. నేను ఏం చెప్పాను? ఈ మైనస్ కాస్త ప్లస్ కావాలి అంటే దీన్ని 1/0.04గా రాసుకోవాలి. 1.5 అంటే ఏంటి సార్? మనకు 3/2 కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 100/4, ఇది 25 అవుతుంది. అంతేనా లేదా? 25 ఏమంటే రాయచ్చు సార్? 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే రాయచ్చా? 2 క్యాన్సిల్ అయితే 5 క్యూబ్ అంటే ఎంత మనకు? 125. ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్. సింపుల్. 100/4 అంటే 1/0.04 అంటే 25 అన్నట్టు. దీన్ని 25 మళ్ళీ ఏమని రాయచ్చు? మళ్ళీ 5 స్క్వేర్ అని రాయచ్చు. ఎందుకు? ఈ స్క్వేర్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 5 క్యూబ్ అనేది ఉంటుంది. 5 క్యూబ్ అంటే 125 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఇస్ అంటే ఇక్కడ మేజర్ అదే ట్రిక్ సార్. ఈ మైనస్ కాస్త ప్లస్ కావాలి అంటే ఇది 1/, రాసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సబ్స్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ 2x ప్లస్ 3y 7z అండ్ 4z మైనస్ 5x ఫ్రమ్ 13x మైనస్ z. సార్ మరి 1 అనుకుందామా అంటే మిమ్మల్ని అడిషన్ చేయమన్నాడు. అడిషన్ చేయమన్నా సింపుల్ చేసుకుంటే అయిపోతుంది. అడిషన్ చేయమన్నప్పుడు ఈ రెండింటి సమ్ చేసి ఇందులోకి వెళ్ళి తీసేయమంటున్నాడు. ఈ రెండింటి సమ్ చేయండి సార్. x ఉందా? 2x మైనస్ 5x మైనస్ 3x. y ఉందా? y లేదు కదా, మైనస్ 3y. z ఉందా? ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ ఈ రెండింటి సమ్ కదా, 7 + 4 13z. ఇది ఎందులోకి వెళ్ళి తీసేయాలి? మరి సబ్ట్రాక్ట్ ది సమ్ ఫ్రమ్ దిస్ అంటే ఇందులోకి వెళ్ళి తీసేయాలి. 13x మైనస్ zలోకి వెళ్ళి ఇది తీసేయాలి. సో తీసేసినప్పుడు 13x మైనస్ z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y మైనస్ 13z. చూడండి సార్, ఇక్కడ 13x ప్లస్ 3x 16x. ఆప్షన్లో 16x ఒకటే ఉంది, ఇక మళ్ళీ చేయొద్దు. రిమైనింగ్ ఆప్షన్లో 16x ఒకటే ఉంది, ఇక రిమైనింగ్ సొల్యూషన్ కూడా చేయొద్దు. అంటే ఫస్ట్ పాయింట్ తోటే మనకు ఆన్సర్ కొట్టేయాలి. మనం ఆ ఫస్ట్ పాయింట్ తోటే మనం ఆన్సర్ వచ్చేసింది అంతే. మళ్ళీ y చేయొద్దు, మళ్ళీ y చేయొద్దు, z చేయొద్దు. 16x ఒకటే ఆప్షన్లో ఉంది సార్. అంటే ఆ ఆప్షన్ ఎవరైతే కరెక్ట్గా చూస్తారో, క్వశ్చన్ ఆప్షన్ని చేసుకుంటూ ఎవరైతే కరెక్ట్గా ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటారో వాళ్ళకు చాలా టైం సేవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 16x వచ్చింది కాబట్టి రిమైన్ సాల్వ్ చేసిన కూడా అదే వస్తుంది. చేయండి. ఇక్కడ y ఏముంది సార్? ఇక్కడ 3y ఉంది. అదేవిధంగా చూడండి సార్, ఇక్కడ 12z అవుతుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి సార్? మనకు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
ద వాల్యూ ఆఫ్ కే సాటిస్ఫై ద ఈక్వేషన్. సో సింపుల్ అంటే సింప్లిఫై చేయడమే, యాక్చువల్లీ సింప్లిఫికేషన్ రావాలి, బట్ ఇది 0.01. సో కే అటు వెళ్ళిపోతే 0.009/0.01. ఈ పాయింట్ ఇక్కడ 3 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి, కింద ఒక 0 వస్తుంది. అంటే ఏంటి సార్ మనకు 9/10 వస్తుంది. 9/10 అంటే ఏంటి సార్ మనకు 0.9. బేసిక్ క్వశ్చన్ సార్, సింప్లిఫికేషన్ అటువంటి టాపిక్లో క్వశ్చన్, కానీ ఆల్జీబ్రాలో మనకు అడగడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ x² - y² ఫ్రమ్ y² - x². ఇక్కడ ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. అయితే ఇక్కడ ఏమన్నా సార్, ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ అంటే ఇందులోకి వెళ్ళి ఇది తీసేయాలా, ఇందులోకి వెళ్ళి ఇది తీసేయాలని చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫ్రమ్ అంటే ఏంటిది, ఈ ఇందులోకి వెళ్ళి ఇది తీసేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ x² - y² ఫ్రమ్ y² - x². అంటే y² - x² నుంచి x² - y² తీసేస్తే ఏమొస్తుంది అంటున్నాడు. అంటే y² - x² నుంచి x² - y² తీసేస్తే మీకు ఏమొస్తుంది అంటున్నాడు. సో y² - x² - x² ప్లస్ y², అంతేనా కదా సార్. సో y² 2y² - 2x². సో 2 కామన్ తీయండి, y² - x². 2 కామన్ తీస్తే y² - x². లేదు కదా మరి ఆప్షన్లో 2 ఇంటూ లేదు కదా అని చాలామంది చేస్తారు, ఆప్షన్ డి పెట్టేస్తారు. రాంగ్. అంటే మనం ఏదో మిస్టేక్ గీసాం కావచ్చు, ఇక్కడనో మధ్యలో మిస్ అయింది కావచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయనటువంటి టెన్షన్లో. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారు, మనం మైనస్ కామన్ తీస్తే x² - y². ఇది ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంది కదా ఆప్షన్. ప్రతిసారి డైరెక్ట్ కాకుండా కొంచెం ఇంకొక స్టెప్ మీతోటి చేపిస్తాడు. అంటే కొంచెం టైం వేస్ట్ చేయాలి మీతోటి. ఇంకొంచెం టైం వేస్ట్ చేస్తే మీతోటి ఇంకా క్వశ్చన్కి తక్కువ టైం పడుతుందని ఆలోచిస్తారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ సార్, ద వాల్యూ ఆఫ్ x² - 5 at x = -1. ఈ విధంగా క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేయాలి, సింపుల్గా మిమ్మల్ని ఏమడిగాడు సార్, x² - y² వాల్యూ అడిగాడు. ఎక్కడ x = -1 దగ్గర. x = -1 మీనింగ్ ఏంటి సార్, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ స్క్వేర్ -5, 1 - 5 చేస్తే మీకు -4 వస్తుంది. 1 - 5 -4 వస్తుంది. చాలా ఈజీ. ఈ విధంగా వచ్చి x = -1 -2 -3 అడిగితే సింపుల్గా ఆ x వాల్యూని తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 16th one. సో ద వాల్యూ ఆఫ్ √0.0016. నేను ఏం చెప్పాను, 16కు అండర్రూట్ చేస్తే 4, పాయింట్ తర్వాత 4 నెంబర్లు ఉంటాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉంటాయి, ఇంటూ 8కు అండర్రూట్ చేస్తే 2, అంతే లేదా. పాయింట్లు ఏం లేవు కదా, 2. ఎన్ని ఉన్నాయి నెంబర్లు, 1 2 3 4 5 6. బయటకు వస్తే అవి 2 అవుతాయి. సో ఈ పాయింట్కు 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 4 2s 8. అంటే మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్టెప్స్ అనేది చాలా తక్కువైపోతాయి. అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీసింగ్ పెరుగుతూ ఉంటే స్టెప్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. ఇంతకుముందు మనం చేసాం కదా, పాయింట్ తర్వాత రూట్లో 4 నెంబర్లు ఉంటే బయటకు వస్తే 2 అవుతాయి, 4 ఉంటే 2 అవుతాయి, క్యూబ్ 3 ఉంటే 6 ఉంటే 2 అవుతాయి. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో 0.04 ఒకటి 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 4 2s 8. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ x - y ఇంటూ x + y, y - z ఇంటూ y + z, z - x ఇంటూ z + సింపుల్గా సార్, a + b ఇంటూ a - b కదా, చేయండి. x² - y², a + b ఇంటూ a - b, y² - z² ప్లస్ z² - x². సింపుల్ చూడండి, ఇక్కడ y² క్యాన్సిల్, z² క్యాన్సిల్, x² క్యాన్సిల్, ఆన్సర్ 0. సింపుల్ సార్. x - y, x + y, దీన్ని సింప్లిఫై చేసి దీన్ని సింప్లిఫై చేసి యాడ్ చేస్తాం. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సి. సో మనం ఇప్పటి వరకు RRB ALP CBT 1 2024లో అడిగినటువంటి టాపిక్ ఏంటి సార్, ఆల్జిబ్రా, ఇండిసెస్, సర్ట్స్ అంటే బీజగణితం, అదేవిధంగా కరోనా టాపిక్ నుంచి మనం క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో మనం RRB ALP 2025లో కావచ్చు, అప్కమింగ్ ఎగ్జామ్ అయినటువంటి గ్రూప్ డి కావచ్చు, NTPCలో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వితౌట్ పెన్ అండ్ పేపర్ అది చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయాలంటే మీ దగ్గర బెస్ట్ కోర్స్ ఉండాలి సార్. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఎవరైతే RRB ALP NTPC గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో మేము మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మనం క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయలేకపోతున్నాం సార్. క్వశ్చన్ చేసినా కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది, మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి నేను చాలా మార్క్స్ లూజ్ అవుతున్నాను. చేయగలుగుతాను కానీ
కరెక్ట్గా చేయలేకపోతున్నాను, ఇంకొక ఏదో కాన్సెప్ట్ మిస్ అయింది నా దగ్గర అంటే, సో ప్రతి కాన్సెప్ట్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ చెప్తాను సార్, కోర్స్ ఇస్ బైలింగ్వల్. సో తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎవరైనా తెలుగు మీడియంలో ప్రిపేర్ అభ్యర్థులు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అభ్యర్థులు కావచ్చు, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్. సో మళ్ళీ చెప్తున్నాను, దిస్ కోర్స్ మనం ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్ తోటే మనం కోర్స్ ఇస్తున్నాం సార్. సో మ్యాథమెటిక్స్ నేను సార్, సో రీజనింగ్ సతీష్ సార్. సో మేమిద్దరం రైల్వే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని, రైల్వే సిలబస్ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కోర్స్ రెడీ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ యొక్క ప్రైస్ చాలామంది అడుగుతుంది. సో కోర్స్ యొక్క ప్రైస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మనం 799 రూపీస్కి మనం ఇస్తున్నాం సార్. 799 రూపీస్కి కంప్లీట్ సిలబస్ సార్, మ్యాథమెటిక్స్ రీజనల్ అటువంటి కంప్లీట్. ఈ కోర్స్ కనుక మీరు తీసుకుంటే అప్కమింగ్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మనం వేరే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకోలేదు సార్, మనం ఓన్లీ రైల్వే ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకునే మనం ఈ కంప్లీట్ కోర్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పి 2025కి అప్లై చేశారో, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో, సో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి సార్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని చాలామందికి ఐడియా ఉండదు. చాలా ఏదో ప్రిపేర్ అయిపోతారు, ఎగ్జామ్ రాస్తారు, చాలా మిస్టేక్ చేస్తుంటారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఇస్తున్నాం. సో అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ ప్రతి ఒక్క అభ్యర్థి, సో మీ ఎగ్జామ్లో మీ స్కోర్ ఇంప్రూవ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం. సో అదేవిధంగా ఎవరైతే మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సార్. సో అదేవిధంగా ఇంకా ఆ కోర్స్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసినా కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్.